ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్ ఎస్పీ గారు, నేను కందిగోపుల మురళి బాలిన సార్ నేను మాట్లాడేది. నా పేరు రమాదేవి సార్. సార్ ఎంత అన్యాయం, నిన్న మీరు చూసారు ఇదంతా, ఇవన్నీ ఇంత అన్యాయంగా చేసినారు. ఇంట్లోకి పడి 2009లో ఇలా చేసినారు సార్. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇంటి మీద దాడి చేసినారు. నేను నా భర్త గంట సేపు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బతికినాం సార్. మేము మాకు మీరు మళ్ళీ మా ఆయన మీదే తప్పుడు కేసులు పెడుతున్నారు సార్. మీరు మా ఆయన మీదే కేసులు పెట్టి వాళ్ళు ఇరికిలను చూస్తున్నారు సార్. మమ్మల్ని ఇదెక్కడ న్యాయం అండి? మీరు విచారించి, ఎస్పీ సార్ మీరు విచారించి మీరు చర్యలు తీసుకోండి సార్. మేమేమైనా తప్పు చేసిందే లేనిపోయిన కేసులను మా మీద పెడితే మాత్రం సార్, ఎస్పీ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఇద్దరు మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. ఇంట్లో అంతే, మీ కేసులు పెడితే సార్. ఎస్పీ సార్, మేము నిన్న గంట సేపు సార్ మేము ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతికినాం సార్. మేము ఇదంతా చూడండి సార్, మీరు ఎట్లా అన్యాయం చేసినారు. మేము నా భర్త నేను గంట సేపు సార్ మేము చచ్చిపోయే వాళ్ళం సార్. మేము అసలుకి అట్లా మళ్ళీ వాళ్ళే చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళే మీకు కేసులు పెట్టమని చెప్తున్నారంట సార్. మా ఆయన మీద సార్, మా ఆయన మీద మేము అన్యాయం చేసింది మీరు విచారించండి సార్. మీరు విచారించి చర్యలు తీసుకోకండి. మేమేమైనా తప్పులు చేసింది ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ న్యాయం అండి? మీరు అసలు మీరు చేసిన తప్పులు మేము అనుభవిస్తున్నాం చూడండి. అసలు మీరు ఏమన్నా సార్ తప్పుడు కేసులు బరాయించి నా భర్త మీద మీరు మాత్రం కేసులు పెడితే మాత్రము చంద్రబాబు నాయుడు సార్, ఎస్పీ సార్, నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటా ఇంట్లోనే. ఇంకా మాకు ఇదే సార్, మాకు ఇంకా అసలు ఇదెక్కడే అండి న్యాయం? మీరు ఎస్పీ గారిని మా మీద దయ చూపండి.